హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లక్ష్మీదేవిని పూజించిన వారు, ఆరాధించిన వారు ఎవరుంటారు చెప్పండి? అలాంటి లక్ష్మీదేవి కొండపై తనకు పలానా ప్లేస్లో గుడి కట్టమని, ఇన్ని అడుగుల విగ్రహం కావాలని చెప్పిందట. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆ విశేషాలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడకు వచ్చిన భక్తులకు వారి కోరికలు నెరవేరుతున్నాయి అని ఇక్కడకు వచ్చిన భక్తులు చెప్తారు. ತಕ್ಷಣನೇ ಅವರ ಕೆಲಸಗಳೆಲ್ಲ ನೆರವೇರ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅಮ್ಮನವರ ಎದೆಯಲ್ಲಿ ಅಂದ್ರೆ ಒಂದೇ ವಿಗ್ರಹದಲ್ಲಿ ಎರಡು ಮೂರ್ತಿಗಳಿರುವಂತದ್ದು ಒಂದು ವಿಶೇಷತೆ, 7 ಅಡಿ ವಿಗ್ರಹ ಇರೋದು ಇನ್ನೊಂದು ವಿಶೇಷತೆ, ಕಣ್ಣು ಬಿಟ್ಟಿರೋದು ಒಂದು ಮೂರನೇ ವಿಶೇಷತೆ, 4ನೇದು ಬಂದು 2 ಕೈಯಲ್ಲಿ ಯಂತ್ರ ಇರುವಂತದ್ದು. ಸೊ ಇದು 4 ವಿಶೇಷತೆಗಳು ಅಮ್ಮನವರದ್ದೇ. 5ನೇ ವಿಶೇಷತೆ ಏನು ಅಂತಂದ್ರೆ ಕೆಳಗಡೆ ವಾರಾಹಿ ಇರುವಂತದ್ದು, ಪಾತಾಳ ವಾರಾಹಿ ಅಂತ. ವಾರಾಹಿ ಎಲ್ಲ ಕಡೆನೂ ನೀವು ನೋಡಿರ್ತೀರಾ, ಅಥವಾ ಈಗೀಗ ಎಲ್ಲ ಕಡೆನೂ ಪ್ರಚಾರ ಆಗ್ತಿದೆ ವಾರಾಹಿ ಬಗ್ಗೆ. ಯಾಕೆಂದ್ರೆ ವಾರಾಹಿ ಅಂದ್ರೆ ಬೇರೆ ಯಾರು ಅಲ್ಲ, ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಇನ್ನೊಂದು ರೂಪನೇ ವಾರಾಹಿ ಮಾತ. ಸೊ ಈ ವರಾಹ ಮೂರ್ತಿ ನೀವು ಕೇಳಿರ್ತೀರ, ಭೂ ವರಾಹ. ಈಗ ಬೆಂಗಳೂರು, ನಮ್ಮ ಮೈಸೂರು ಹತ್ರ ಬೂಕನಕೆರೆಯಲ್ಲಿ ವರಾಹ ಸ್ವಾಮಿ ಇದ್ದಾರೆ. ಅದರ ಸ್ತ್ರೀ ರೂಪ ಈ ವಾರಾಹಿ. ಅಂದ್ರೆ ಪುರಾಣಗಳು, ಶಾಸ್ತ್ರಗಳು ಏನ್ ಹೇಳುತ್ತೆ ಅಂತಂದ್ರೆ, ವಾರಾಹಿ ಮೊದಲೇ ಇದ್ಲು. ಈ ವಾರಾಹಿ ಮಾತೃಕಾ ದೇವತೆ, ಸಪ್ತ ಮಾತೃಕೆಯಲ್ಲಿ ಒಂದು ಮಾತೃಕಾ ದೇವಿ ವಾರಾಹಿ ಮಾತ. ಅವಳು ಪಂಚಮಿಗೆ ಅಂದ್ರೆ ಪಂಚಮಿ ತಿಥಿಗೆ ಅಧಿಪತಿ. ಅವಳು ಆ ಪಂಚಮಿ ತಿಥಿಗೆ ಅಧಿಪತಿಯಾಗಿರೋದ್ರಿಂದ ಪಂಚಭೂತಗಳನ್ನ ಒಂದು ಶಾಸನ ಮಾಡುವಂತಹ ಶಕ್ತಿ ಆ ದೇವಿಗಿದೆ. ಭೂಮಿ ತತ್ವವನ್ನ ಹೊಂದಿರುವಂತಹ ದೇವಿ. ಭೂ ವಿಚಾರಗಳು ಅಂದ್ರೆ ಭೂಮಿ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ವ್ಯಾಜ್ಯಗಳು, ಭೂಮಿ ತಗೋಬೇಕು, ಮಾರಬೇಕು, ಭೂಮಿಯಿಂದ ಏನಾದರೂ ಸಮಸ್ಯೆಗಳಿತ್ತು ಅಂತಂದ್ರೆ ಆ ವಾರಾಹಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದ್ರಿಂದ ಆ ನಮಗೆ ಅನುಕೂಲ ಮಾಡ್ತಾರೆ. ಅದರಲ್ಲೂ ಕೂಡ ವಾರಾಹಿಯ ಒಂದು 5 ರೂಪಗಳನ್ನ ఇక్కడి అమ్మవారి ఎదలో శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు. ఎలాగైతే శ్రీనివాసుని ఎదపై లక్ష్మీదేవి కొలువై ఉంటుందో అలాగా. అంతేకాదు, ఇక్కడ అమ్మవారిది 7 అడుగుల విగ్రహం. అమ్మవారు కళ్ళు తెరిచి ఉంటుంది. ఇది ఒక విశేషం. ఇక్కడ అమ్మవారి 2 చేతుల్లోనూ శ్రీచక్రాలు ఉంటాయి. ఇంకొక విశేషం ఏమిటంటే, ఇక్కడ కిందనే పాతాళ వారాహి అమ్మవారు ఉన్నారు. వారాహిని మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నారు. మహాలక్ష్మి ఇంకొక రూపమే ఈ వారాహిదేవి. వరాహస్వామి ఆలయం గురించి వినే ఉంటారు. బెంగళూరులో బూపనకేర్లో ఉన్న భూవరాహస్వామి ఆలయం గురించి. ఆ వరాహస్వామి స్త్రీ రూపమే ఈ వారాహిదేవి. పురాణాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, వారాహి మొదలే ఉంది అని. ఈ వారాహిదేవి మాతృకా దేవత, సప్త మాతృకల్లో ఒకరు. ఈమె 5వ దేవత, పంచమి దేవత. అందుకే పంచమి తిథికి అధిపతి ఈమె. అందుకే పంచభూతాలను శాసించే శక్తి ఈ దేవికి ఉంటుంది. భూమి తత్వం ఉన్న దేవి. అంటే భూ సమస్యలు ఉంటే, భూములు కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా వారాహిదేవిని ప్రార్థించడం వలన ఆమె మనకు అనుకూలం చేస్తుంది. అందులోనూ వారాహి 5 రూపాలను మనకు శాస్త్రం చెప్పింది. మొదటిది అంటే భూమి తత్వం. ఏమైతే ఉందో అంటే భూమి, నీరు, ఆకాశం, గాలి, అగ్ని, ఈ 5 తత్వాలను అమ్మవారు నిర్దేశిస్తారు. వారాహి అమ్మవారు వివిధ రూపాల్లో ఉన్నారు. లఘువారాహి, బృహత్ వారాహి, స్వప్నవారాహి. స్వప్నవారాహి అంటే స్వప్నంలో దేవి కనిపిస్తుంది. ఎవరైనా అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారు కలలో కనిపించి చెప్తుంది, రేపు ఇది అవుతుంది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి కలలో కనిపించి చెప్తుంది అమ్మవారు. ఎవరైతే అమ్మవారిని శ్రద్ధతో ఉపాసన చేస్తారో వారికి మాత్రమే కలలో కనిపిస్తుంది అమ్మవారు. కిరాత వారాహి. కిరాత అంటే వేటగాళ్లు అని అర్థం. మన లోపల మరియు బయట ఉండే శత్రువులను వేటాడి అమ్మవారు మనకు ఉపశమనం కలిగిస్తుంది. బయట శత్రువులు సరే, మరి లోపల శత్రువులు ఎవరు అంటే, కామ, క్రోధ, మద, మోహ, మత్స అనే షట్శత్రువులను అంటే 6 శత్రువులను కూడా అమ్మవారు నియంత్రిస్తుంది. అందుకే ఆమెను కిరాత వారాహి అన్నారు. తరువాతది ధూమ్ర వారాహి. అంటే అమ్మవారి ఉపాసన చేసేవారికి శత్రువులు ఉంటారు కదా. అంటే ఎవరైనా ఒకరు బాగుపడుతుంటే చూడలేని వారు ఉంటారు కదా, అలాంటి వారు ఖచ్చితంగా ఉంటారు. ఇది లోక సహజం. ఇది ప్రపంచంలో ఉండే ఒక సహజ గుణం కూడా. ఈ కలియుగంలో ఇంకా ఎక్కువగా ఉంటారు. పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనకే కీడు తలపెడుతూ ఉంటారు. ఎవరు అనేది తెలియదు. ఇలాంటి శత్రువులను దహనం చేస్తుంది ధూమ్రవారాహి అమ్మవారు. ఈ ధూమ్రవారాహి ఉపాసన చేసేవాళ్ల ముందు ఎలాంటి శత్రువు కూడా నించునే సహజం కూడా చేయరు. ఎవరైనా ఈ ధూమ్రవారాహి అమ్మవారి ఉపాసన చేసేవారి జోలికి వెళ్తే మాత్రం నిప్పును ముట్టుకున్నట్లే. ఆమె వారిని కాల్చేస్తుంది, వాళ్ళు ఎంతవారైనా సరే. ఇంకా ఇక్కడ ఉన్మత భైరవుడు కూడా ఉన్నాడు. ఉన్మత భైరవుడు అంటే 8 భైరవుల్లో ఒకరు.
అష్టమాతృకుల్లాగా అష్టభైరవులు కూడా ఉన్నారు. అలా అందులో ఒకరే ఈ ఉన్మత్త భైరవుడు. ఈయన కూడా 5వ భైరవుడు. ఈయన నటరాజమూర్తి డాన్స్ చేసి శ్మశానంలో ఉన్మత్తుడుగా ఉండి ఆనందంతో ఒకచోట కూర్చుంటాడు. ఆయన దగ్గరకు వెళ్లి ఏమి కావాలని ప్రార్థిస్తే అది ఖచ్చితంగా ఇస్తాడు. ముఖ్యంగా ధనం. నాకు ఇంత ధనం కావాలి అని అడిగినప్పుడు ఆయన కృప మనపై పడి ఆయన తదాస్తు అని అన్నాడు అంటే అపర కుబేరులు అవుతాము. అలాంటి ఉన్మత్త భైరవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు తిరుగుతూ ఉంటుందట. శాస్త్రంలో ఏమని ఉంది అంటే కొండ ప్రదేశాల్లో, సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో, నిర్జన ప్రదేశాల్లో దేవతల ఆవాసం ఉంటారు అని. అది నెగటివ్ అవ్వవచ్చు లేదా పాజిటివ్ అవ్వవచ్చు. మనం ఎలా కోరుకుంటే అలాగా ఇక్కడ ఉండే దేవతలు శీఘ్రంగా వస్తారు. అలాంటి ప్రశాంతమైన స్థలం ఇది. ఈ స్థలంలో ఉన్నవారు దీనిని బండారు కల్లు అని, అంటే బండారు అంటే ధనం, నిధి అని చెప్పవచ్చు. అలాంటి రాయిలో ఉన్న దేవతను పిలిస్తే వెంటనే పలుకుతారు. మన ముందు నుంచుంటారు. మనం ఏది కోరుకుంటే అది మనకు ప్రసాదిస్తారు. మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా దేవతల దగ్గరకు వెళ్ళినప్పుడు భక్తి ఉండాలి, నమ్రత ఉండాలి. పూర్తిగా శరణాగతి ఉన్నప్పుడు దేవతలు కరుణిస్తారు. ఒకే రోజుకి ఏది జరగదు. ఎందుకు అంటే శంకరాచార్యుల్లాంటి భక్తులు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు కనకదార స్తోత్రం చేసి బంగారు ఉసిరికాయలు రప్పించే అంత భక్తి ఇప్పుడు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఇది కలియుగం కనుక. కలియుగంలో అందరూ మలినమైన వాళ్లే. ఎవరూ కూడా పవిత్రులుగా ఉండే అవకాశమే లేదు. ఎక్కడో కోటికి ఒక్కరు ఉంటారేమో కాని వారు కూడా మనకు కనిపించరు. ఈ కలియుగంలో స్తోత్ర పారాయణం అంటే ఎక్కడ దేవతలకు స్తోత్రం చేస్తారో అక్కడకు దేవతలు వస్తారట. అలా ఇక్కడ ఉన్న మహాలక్ష్మికి స్తోత్రాలతో పూజ చేస్తాము. ప్రతి ఆదివారం రుణముక్త కుబేర హోమం అని చేస్తాము. ఎందుకంటే ఇక్కడకు వచ్చే భక్తులు అందరూ కూడా రుణ విముక్తులు అవ్వాలని ఈ అమ్మవారిని ప్రార్థిస్తాము. ఈ అమ్మవారి దగ్గరకు ఎవరైతే వస్తారో వాళ్ళ ఆశలు, కోరికలు త్వరగా పూర్తవ్వాలని మేము ఇక్కడ ప్రార్థిస్తాము. ఇక్కడకు ఎక్కువగా రుణ విముక్తులు అవ్వడానికి, పెళ్లిల కోసం ఎక్కువగా వస్తారు. అక్షయ తృతీయ రోజు అయితే విశేషంగా పూజ చేస్తాము. ప్రతి శుక్రవారం ఆడపిల్లలకు జాతక దోషాలు ఉంటే వాళ్ళకి నవగ్రహ హోమం, అమ్మవారికి సంబంధించి స్వయంవర పార్వతీ పూజ, కాత్యాయని హోమం అని చేస్తాము. ప్రతి శనివారం మగపిల్లలకు జాతక దోషాలు ఉంటే వాళ్ళకి గంధర్వ వశీకరణ పూజ చేస్తాము. అప్పుడు వాళ్లతో సంకల్పం చెప్పిస్తారట. బుధవారం రుణ విముక్త కుబేర హోమం చేస్తారు. ఎవరైతే అప్పుల బాధతో ఉంటారో వాళ్ళు బుధవారం వెళ్లవచ్చు. ఇక్కడ అమ్మవారికి పూజ చేసిన కుంకుమతో ₹1 ప్రసాదంగా ఇస్తారు. ఆ రూపాయి తీసుకుని బీరువాలో పెట్టుకుంటే ధనాభివృద్ధి కలుగుతుందట. ఇక పాతాళ వారాహి కర్ణాటకలోనే ఉన్న అమ్మవారు ఈమె. 18 మెట్ల కింద ఉంది. ఇక్కడకు వచ్చి ఎవరైనా సరే 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం వచ్చి ఒక ఇటుకను తీసుకుని సంకల్ప పూజ చేయించుకోవాలి. అప్పుడు సొంత ఇంటి కల నెరవేరుతుంది అని చెప్తారు. ఎందుకంటే శుక్రవారం మహాలక్ష్మికి వారాహి అమ్మవారికి కూడా ఇష్టమట. పంచమి అంటే అమ్మవారికి ఇష్టమట. వారాహి అమ్మవారు కూడా పంచమి దేవతే కనుక అందుకే 5 శుక్రవారాలు ఇలా చేయాలి. ఇలా 5 వారాలు చేసిన తరువాత ఆ ఇటుకను అక్కడ పెట్టి వెళ్తే ఇల్లు కట్టుకుంటారు అని చెప్తారు. ఈ ఆలయం ఉదయం 10 నుంచి 4 గంటల వరకు మాత్రమే తెరుస్తారు. ఎందుకంటే అదంతా కొండ, అడవి కదా, యానిమల్స్ వస్తాయి. అందుకనే త్వరగా మూసేస్తారు. ఇక ఈ ఆలయం ఏమిటి అనే కదా, ఈ ఆలయం పన్నేరుగట్టలో ఉన్న శ్రీ కుబేర మహాలక్ష్మి ఆలయం.
ఇంకా ఇక్కడ దృష్టికాయను కూడా అమ్ముతారు. 120 రూపీస్ అది. ఇక్కడ కరుంగలి మాల కూడా అమ్ముతారు. చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి. అమ్మాయిలకు పెళ్లి కోసం పూజ చేయించాలి అంటే మాత్రం 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఈ ఆలయానికి వెళ్ళడానికి మెజెస్టిక్ నుంచి, మార్కెట్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. జిగిని నుంచి కూడా బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. రాగల్లి గేట్ వరకు వెళ్లి అక్కడి నుంచి ఆటోలో కూడా వెళ్ళవచ్చు. ఇది కుబేర మహాలక్ష్మి ఆలయం గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.